ఆర్మూరులో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆర్మూరు మండల ఎంపీపీ పస్క నర్సయ్య, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ లింగగౌడ్, ఆలూరు మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆలూరు శ్రీనివాస్ రెడ్డి తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ ఆర్మూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్మూరు మండల ఎంపీపీ పస్క నర్సయ్య, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ లింగగౌడ్, ఆలూరు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఆలూరు శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీలు శ్రీనివాస్ గౌడ్, మహేష్, ఎంసీ గంగారెడ్డి, హనుమాన్లు, భూమన్న, మాజీ సర్పంచ్ లక్ష్మీనారాయణ, మగ్గిడి దేవారెడ్డి, బీఆర్ఎస్ ఆలు గ్రామ అధ్యక్షులు మండల రజనీకాంత్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మల్లేష్, కొత్తూరు సునీల్, మగ్గిడి దేవారెడ్డి ఈ రోజు హైదరాబాద్ గాంధీ భవన్ లో ఎమ్మెల్సీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మరియు నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గ నాయకులు దేగ ముత్యం రెడ్డి, మామిడిపల్లి మాజీ సర్పంచ్ మారుతిరెడ్డి, రాజుబాయ్, చిట్టిరెడ్డి, భూపేందర్ తదితరులు పాల్గొన్నారు. నారాయణ ఒకసారి ఇటు వెరీ గుడ్. మహేష్ ఒక్క నిమిషం, మహేష్ ఒక్క నిమిషం ఉండండి. రాష్ట్రంలో రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అంకిత భావంతో కృషి చేస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి దేవేంద్ర సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో రైతులు, రైస్ మిల్లర్లు ఇబ్బంది పడకూడదనే భావనతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతుందని అన్నారు. జిల్లా పర్యటనకు హాజరైన ప్రిన్సిపల్ సెక్రటరీ డిఎస్ చౌహాన్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాలులో రైస్ మిల్లర్లు, పౌర సరఫరా శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం సేకరణ, బిల్లుల చెల్లింపులు, సీఎంఆర్ కేటాయింపులు తదితర వాటిపై ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి వివరించారు. గత చాలా కాలం నుండి పెండింగ్ లో ఉన్న హ్యాండ్లింగ్ ఛార్జెస్ బకాయిలను సైతం ఇప్పించేందుకు గట్టిగా కృషి చేస్తున్నామని, మరో నెల 2 నెలల వ్యవధిలో ఈ సమస్య కూడా పరిష్కారం అవుతుందని ప్రిన్సిపల్ సెక్రటరీ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణతో పాటు కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు సైతం మన రాష్ట్రం నుండి బియ్యం ఎగుమతి జరుగుతున్నందున నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని హితవు పలికారు. మిల్లింగ్ విషయంలో నిజామాబాద్ జిల్లా రైస్ మిల్లర్లకు మంచి పేరుందని దానిని నిలబెట్టుకోవాలని సూచించారు. లక్కోరా 5000 మెట్రిక్ టన్స్ ఎడిషనల్ స్పేస్ గురించి కూడా మనము ప్రపోజల్స్ మూవ్ చేయడం జరిగింది సార్. రీసెంట్గా మనకి జలాల్పూర్లో కొంత స్లోగా ఉన్నాయి సార్. లాస్ట్ మనకి ఈ ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు టోటల్గా మనకి అరౌండ్ 550 ఏసీ మూవ్మెంట్ జరిగింది సార్. ఇంకా 5 days సార్, ఓన్లీ 5 days. 20 మిల్స్ మీద ఇనిషియేట్ చేసాం సార్. అండ్ 20 మిల్స్ మీద రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద కూడా ఫార్మ్ 1 నోటీసెస్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు, గౌరవనీయులు రాజీవ్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, డిసిఎస్ గారు, డిఎం గారు చేసినటువంటి మిల్లర్స్ సోదరులందరికీ కూడా, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారికి కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నాం. మిత్రులారా, మీ అందరికీ తెలిసిన విషయం, మీ అందరికీ సహాయ సహకారంతో ఎన్నోసారి మనము వివిధ ఒక ప్లాట్ఫామ్తో మాట్లాడడం జరిగింది. 5 నెలల క్రితం, 4 నెలల క్రితం సిచ్యువేషన్ వేరేగా ఉండేది, పరిస్థితి వేరేగా ఉండేది. ఏ స్పీడ్ అయినా సరే ఇంప్రూవ్మెంట్ ప్రతి ఫీల్డ్లో మీ సహాయ సహకారం మేరకు వస్తూ ఉన్నది మాత్రం అందరూ అంత చూసుకోవచ్చు, మన అర్థమవుతుంది అండ్ స్పష్టం కూడా. అంతకుముందు గతంలో కొంతమంది మిల్లర్స్ అక్కడికి హైదరాబాద్కి రాలేదు కావచ్చు. సో వారి కోసం మేము కొన్ని విషయాలు స్టేట్ అసోసియేషన్ వారికి రిపీట్ అయినా కూడా
వారి కోసం చెప్పేది కొన్ని విషయాలు ఏంటి అంటే, ఒకవైపు రైతులు, ఒకవైపు మిల్లింగ్ ఇండస్ట్రీ, ఈ రెండు కూడా బాగా పడుతుంది. మనకి స్టేట్ బాగా పడుతుంది, కార్పొరేషన్ బాగా పడుతుంది, డిపార్ట్మెంట్ బాగా పడుతుంది, ప్రజలు బాగా. దాంట్లో ఈ ఒక్కరికి కూడా ఇబ్బంది ఉన్నా రైతులకి కానీ మిల్లర్స్కి కానీ, ఇటు వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్ ముఖ్యంగా చూస్తే ఈ దానికి 3 స్తంభాలు. ఒక ఫార్మర్స్, రైతులు ఎవరైతే మనకు పేడీ చెల్లిస్తారు, మరియు మిల్లర్ ఆ పేడీని మిల్లింగ్ చేసి ఓటీఆర్ రూపకంగా, సిఏఆర్ రూపకంగా మనకు మంచి రైస్ ఇస్తారు. అదే రైస్కి మనము పీడిఎస్ సిస్టమ్ వ్యవస్థ ద్వారా వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్కి మన రాష్ట్రంలో మాత్రమే కాకుండా కొన్ని చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా పంపిస్తున్నాం. ప్రస్తుతానికి మేము మీ అందరితో ఇది షేర్ చేయడానికి సంతోషపడుతున్నాము. తెలంగాణ రాష్ట్రం కాక 3 రాష్ట్రాలకి పూర్తి ఎత్తరంగా సప్లై తెలంగాణ నుంచి జరుగుతుంది. తమిళనాడు, కేరళ అండ్ పార్ట్లీ వెస్ట్ బెంగాల్, ఈ 3 రాష్ట్రాలకి పూర్తిగా ఎఫ్సిఐకి రేక్స్ ద్వారా సప్లై తెలంగాణ రైస్ వాళ్ళు తింటున్నారు. రాబోయే రోజుల్లో కూడా వాళ్ళు ఎంత మంచి క్వాలిటీ ఉండాలంటే తెలంగాణ రాష్ట్ర నుంచి వచ్చిన బియ్యం తప్పితే వేరే బియ్యం వాళ్ళు వద్దు మేము అనుకుంటున్నాం. ఎందుకంటే వేరే రాష్ట్రంలో కూడా వస్తుంది, బట్ ఒకసారి వారు దాని మీదనే ఆధారపడి ఉంటారు. ఇంకొకటి విషయం, చాలా ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఏదైతే మనిషి సమయానికి పనికి వస్తే వారి మీదని భవిష్యత్తులో మనం భరోసా పెట్టుకోవచ్చు. సమయానికి పనికి వచ్చినటువంటి పనికి రాలేదు అనుకోండి, నెక్స్ట్ టైం నుంచి మనము వారికి పని అప్పగించడానికి కొద్దిగా ముందు వెంటే పడుతున్నాం. సో మీ అందరికీ మేము కోరేది ఏంటి అంటే, ప్రస్తుతానికి ఎఫ్సిఐకి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పార్ బాయిల్డ్ రైస్కి బాగా అవసరం ఉన్నది, చాలా అవసరం ఉంది. మీ దగ్గరే కొద్దిగా పార్ బాయిల్డ్ రైస్ మిల్స్ తక్కువ ఉన్నాయి, ఎప్పటికీ కూడా లో రైస్ ఎక్కువ ఉన్నాయి. బికాస్ నేచురల్గా మీకు క్వాలిటీ ఎక్కువ వస్తుంది. ఆర్మూరు పట్టణంలోని 34వ వార్డులో ఎంపీ అరవింద్ తరపున ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, మోడీ అంటే నిజాయితీ అని, ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన మోడీకి మళ్లీ అధికారం ఇవ్వాలని నిజామాబాద్ ఎంపీ సైతం చెప్పినట్లు పసుపు తెచ్చారని, అలాగే మరిన్ని నిధులు తెచ్చిన ఎంపీని మళ్లీ ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ పాలిపురాజు, మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెటి గంగాధర్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవి నరసింహారెడ్డి, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగోట గంగాధర్, నూతుల శ్రీనివాసరెడ్డి, ఉదయగౌడ్ తదితరులు పాల్గొన్నారు. అమ్మాయి చూడు అలా ఒకసారి వెనకతారు, అలా కొంచెం వెనకతారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి దేవేంద్ర సింగ్ చౌహాన్ మంగళవారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కలమేశ్వర్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తదితరులతో కలిసి జిల్లాలోని రైస్ మిల్లులు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందల్వాయి మండలంలోని గన్నారం, చంద్రయ్యపల్లి గ్రామాలలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ కేంద్రాలకు రైతులు తరలించిన ధాన్యం నిల్వలను పరిశీలించి మాయిచార్ యంత్రం ద్వారా తానే స్వయంగా తేమ శాతాన్ని కొలిచారు. 17%
లోబడి తేమ శాతం ఉండేలా చూసుకోవాలని, ఈ మేరకు FAQ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా రైతులు ధాన్యం తెచ్చేలా వారికి అవగాహన కల్పించాలని ప్రిన్సిపల్ సెక్రటరీ అధికారులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను అభినందిస్తూ వారికి ప్రశంసా పత్రాలు అందజేయాలని తన కార్యాలయాల అధికారులను ఆదేశించారు. ఇదే తరహాలో కొనుగోలు కేంద్రాలను సజావుగా నిర్వహించాలని, రైతులకు అన్ని సదుపాయాలను అందుబాటులో ఉంచుతూ బిల్లుల చెల్లింపులో జాప్యానికి తావు లేకుండా వెంటాది వెంట ట్యాబ్లో వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఈ యాసంగి సీజన్ కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాలలో ప్రభుత్వ పరంగా నెలకొల్పిన కొనుగోలు కేంద్రాల ద్వారా రికార్డు స్థాయిలో ఇప్పటికే 2.69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేయడం జరిగిందని, ధాన్యం విక్రయించిన రైతులకు వెంటాది వెంట బిల్లుల చెల్లింపులు జరుగుతున్నాయని తెలిపారు. Cannot be 19. ఇప్పుడే వచ్చారా? ఇప్పుడే వచ్చిందా? నేను పైనుంచి తీసుకున్నాను అది. ఓకే, ఇది కొత్త రావాలా? దీంట్లో కొంచెం ఇమేజ్ గ్రీన్ కూడా కనపడుతుంది. గ్రీన్ కలర్ 16 ఈవెన్ ఫైనల్ రేటింగ్ కూడా బట్ ఇది మనం కేటగరైజేషన్ చేయాలి. ఎంత డ్రైడ్ కదా ఇప్పుడు ఇది చాలా క్లీనర్ ఇది చూసుకో. గంగవాళ్ళు కాదు, మేము సెలెక్ట్ చేస్తాం. ఇది ఏ రోజుకి రాయమని ఇది డేట్ 13/4 ఇవాళ 16 కదా, అంటే 13 ఫస్ట్ అంటే ఈ ఏరియా లేట్ వచ్చిందా మీకు? 13 తర్వాత అయితే హాలిడే ఉన్నాయి. నమస్కారం అండి. మీరు ఈ సెంటర్లో గన్నారం సెంటర్లో పైడి తీసుకొని వచ్చినారు కదా, వరి ధాన్యం. ఏదన్నా సమస్య ఏం రాలేదు కదా? మన స్టాఫ్ మొత్తం మంచిగా కోఆపరేట్ చేశారా? అచ్చా, ఇప్పుడు మీకు డబ్బు పడిందా అకౌంట్లో లేదా? పడిందా? ఓకే, వెరీ గుడ్. సంతోషంగా ఉన్నారు కదా? ఓకే, ఏం సమస్య ఏం లేదు కదా? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. నమస్కారం అండి. సిపి గారిని ఎందుకు గురించి తీసుకొని వచ్చాం? ఏమైనా అలాంటివి ఉంటే సరికి చెప్పు. సీతారామన్ లేదు. థ్యాంక్ యూ. హైయెస్ట్ సార్, హైయెస్ట్ 28 సార్. అలా వచ్చింది.
సో దాన్ని డ్రై చేస్తున్నావా? ట్రై చేస్తున్నాం సార్, ఖచ్చితంగా ప్రతి ఫార్మర్ ట్రై చేస్తున్నాం. ఫార్మర్ డ్రై చేస్తున్నావు. అప్పటి వరకు వెయిట్ చేసిన తర్వాత కొలత చేసి తీసుకుంటాం. పసుపు తెచ్చిన ఎంపీ అరవింద్ గురించి రైతు ఐక్య కార్యాచరణ ముసుగులో మాట్లాడడం సిగ్గుచేటని బీజేపీ కిసాన్ మోర్చా పార్లమెంట్ కోఆర్డినేటర్ నూతుల శ్రీనివాసరెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా రైతు ఐక్య వేదిక పేరు మీద సిపిఐఎంఎల్ కానీ మరియు కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాజకీయం కోసమే రైతు ఐక్య వేదిక పేరు చెప్పి పార్లమెంట్ సభ్యుడు అయినటువంటి అరవింద్ మీద పసుపు బోర్డు నేను అడుగుతా ఉన్నా. అయ్యా, వారు చెప్పిన ప్రకారమే అరవింద్ గారు గతంలో చెప్పిన దాని ప్రకారమే పసుపు బోర్డు తీసుకొస్తానని చెప్పి బాండ్ రాయడం జరిగింది. దానికి అనుగుణంగానే వారు అరవింద్ ప్రత్యేకంగా 5వ రోజు నుంచే ఆ యొక్క పసుపు బోర్డు మీద వారు ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్యులతోని వారు మాట్లాడడం జరిగింది. దానికి అనుగుణంగానే ఢిల్లీ నుంచి హార్టికల్చర్ వారు ఆ యొక్క స్పెసిఫిక్ గా ప్రత్యేకంగా కమ్మర్పల్లికి వచ్చి కమ్మర్పల్లిలో ఆదర్శ రైతులు, ముఖ్యంగా ఈ నిజామాబాద్ జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి రైతులతో 100 మంది రైతులతో ప్రత్యేకంగా అక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ యొక్క మీటింగ్ లో పసుపుపై ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో అత్యధికంగా పసుపు పండిస్తా ఉన్నారు మరియు పసుపు కోసము అనే ఉద్దేశంతో ఆ యొక్క రైతులతో పూర్తిగా మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ యొక్క మీటింగ్ ఢిల్లీ నుంచి సంబంధిత అధికారులందరూ హార్టికల్చర్, స్టేట్ హార్టికల్చర్ కానీ సెంట్రల్ హార్టికల్చర్ కానీ వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. రైతులతో అందరు ఒపీనియన్ తీసుకోవడం జరిగింది. ఏ రకంగా బాగుంటుందనే దాని మీద వారు తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే మళ్ళీ వెంటనే ఢిల్లీలో కేంద్ర మంత్రివర్యులతో అరవింద్ గారు ప్రత్యేకంగా రైతులతో కూడా ఢిల్లీలో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. మీటింగ్ పెట్టిన తర్వాత కొన్ని ఇప్పుడు మనం అందరికీ కూడా కరోనా 2 సంవత్సరాలు కరోనా రావడం జరిగింది. కరోనా రావడంతో కొద్దిగా లేట్ రావడం జరిగింది తప్ప అరవింద్ గారు కరోనా వచ్చినా కూడా అక్కడ ఉన్నటువంటి అమిత్ షా గారితో ఎందుకోసం అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ యొక్క మన యొక్క భారతదేశానికి 39,000 మెట్రిక్ టన్నుల ఇక్కడికి దిగుమతి చేసుకునేవారు. ఎందుకంటే వాస్తవాన్ని పసుపంతో ఇక్కడనే పడితే ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసి అది మళ్ళీ దాన్ని రివర్స్ గా వారి యొక్క కమిషన్ల కోసం, వారి యొక్క ప్రకృతి కోసం గతంలో పాలించినటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళందరూ కూడా ఈ యొక్క పసుపుని దిగుమతి మళ్ళీ 39,000 మెట్రిక్ టన్నులు ఇక్కడ దిగుమతి చేసుకోవడం జరిగింది. పార్లమెంట్ సభ్యుడు అరవింద్ గారిది దానితో అదే కాదు, దానితో పాటు రాష్ట్రపతి గెజిట్ కూడా విడుదల చేయడం జరిగింది. ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి. నేడో రేపో ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ యొక్క మన యొక్క ప్రాంతంలోనే పసుపు బోర్డు ఏర్పడతా ఉంది. ఇదంతా ఏర్పడుతున్న వీళ్లకు కళ్ళు కానస్తలేవా? ఈ యొక్క పార్టీ నాయకులు రైతుల పేరు మీద, అఖిలపక్ష రైతుల పేర్ల మీద ఈ రకంగా రైతుల పేరు మీద ఈ రకంగా పార్టీలకు అమ్ముడుపోయి ఈ రకంగా చేస్తా ఉన్నారు తప్ప స్వచ్ఛమైనటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతులు ఎవ్వరూ కూడా అరవింద్ మీద సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ యొక్క అరవింద్ గారు ఉంటేనే బాగుంటుంది, మళ్ళీ అరవింద్ గారు గెలిస్తేనే బాగుంటుందని చెప్పి రైతులు, ఎందుకంటే అరవింద్ గారితో ఈ యొక్క ఇప్పుడు రేటు 20,000 రూపాయలు దాటుతుంది అంటే దీనంతటికీ కారణం నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ఉన్న అరవింద్ గారు చేసుకుంటేనే ఈ యొక్క రేటు తగ్గుతా ఉంది, ఎక్స్పోర్ట్ పెరుగుతా ఉంది కనుక దీనంతటికీ వీరే కారణం అని చెప్పి రైతులు ఒక పక్క ఫలాభిషేకాలు చేస్తూ ఉంటే వీళ్ళు రైతుల ముసుగు పేరు మీద అరవింద్ ఓడించాలని చెప్పి ప్రత్యేకంగా వీళ్ళందరికీ కూడా రానున్న రోజుల్లో రైతులు గుణపాఠం చెప్తా ఉన్నారు. రైతులందరూ కూడా ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ వైపే, నరేంద్ర మోదీ గారి వైపే, ఈ ప్రాంతంలో అరవింద్ గారి వైపే
ఉన్నారు కనుక వారి యొక్క మాటలకు ఈ రైతులు మోసపోయే పరిస్థితి లేదు కనుక రానున్న రోజుల్లో ఈ యొక్క రైతుల ముసుగులో రాజకీయ నాయకులకు బుద్ధి చెప్తారని చెప్పి రైతుల ఐక్య వేదిక పేరు మీద మాట్లాడిన వారంతా కూడా నేను అడుగుతా ఉన్నా, అసలు పసుపు గురించి కానీ, పసుపు పండించే వ్యక్తిత్వం గురించి కానీ, పసుపు ఏ రకంగా పండించాలనే మీకేమన్నా తెలుసా అని అడుగుతా ఉన్నా. నిబంధనలు పాటించకుండా మొరం రవాణా చేస్తున్న టిప్పర్లను సీజ్ చేశామని ఆర్మూర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వివేకానంద రెడ్డి తెలిపారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వివేకానంద రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముచ్కూరు వెలుపూర్ ప్రాంతాలలో నిబంధనలు పాటించని మొర్రం రవాణా చేస్తున్న వాహనాలు సీజ్ చేశామని తెలిపారు. మొర్రం రవాణా చేసే వాహనదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆర్మూర్ బస్ డిపోకు సీజ్ చేసిన వాహనాలు తరలించామని తెలిపారు. అదే విధంగా వాహనదారులు కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారు నడిపేవారు సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. ఈ ప్రస్తుత ఎండాకాలం సమయంలో చెరువుల నుంచి మట్టి తోలే వాహనాలు, ముఖ్యంగా ముచ్కూరు నుంచి వేల్పూర్ సైడ్, భీమగల్ ఇటు సైడ్ తిరుగుతున్నటువంటి వాహనాలు ఈరోజు తనిఖీ చేయడం జరిగింది. అందులో చాలా వాహనాలు గమనించినట్లయితే ఎటువంటి టార్పాలిన్ లేకుండా ఓవర్లోడ్తో డేంజరస్గా, అంటే మట్టి పిల్లలు కింద పడి ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిగే విధంగా లోడ్ చేసినట్టు గమనించి, అట్లాగే కొన్ని వాహనాలకు ట్యాక్స్ మరియు ఫిట్నెస్ పర్మిట్ ఇట్లాంటి లేని వాహనాలను సీజ్ చేసి వేల్పూర్ పోలీస్ స్టేషన్కు కొన్ని మరియు ఆర్మూర్ బస్ డిపోకి కొన్ని తరలించడం జరిగింది. వాహనదారులకు విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి మీరు మట్టి తరలించే సమయంలో ఆ మట్టి అనేటటువంటిది పైనుంచి టేపర్గా వేయకుండా దాన్ని లెవెల్గా వేసి దానిపైన టార్పాలిన్ కట్టుకున్నట్లయితే రోడ్డుపై వెళ్ళే ఇతర వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇది దయచేసి ఇది గమనించి, అట్లాగే వాహనం యొక్క కెపాసిటీకి సంబంధించి మామూలుగా ఈ 10-12 టైర్ల లారీలలో 28 టన్నులు 25 టన్నుల కెపాసిటీ ఉంటుంది వాటికి. కాబట్టి అంత మట్టుకే మీరు లోడ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. లేని సందర్భంలో ఈరోజు గమనించడం జరిగింది, దాదాపు 7 నుంచి 10 టన్నుల మధ్యన ఓవర్లోడ్ తీసుకెళ్తున్నట్టుగా గమనించి వాటికి కేసులు రాసుకు బుక్ చేయడం, సీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఇది విషయాన్ని జ్ఞప్తించుకోండి. అలాగే ఆ మార్గంలో తిరుగుతున్నటువంటి 2 వీలర్ మరియు 4 వీలర్ వాహనదారులందరినీ కూడా ఆపి వాళ్ళకి ఒక అవగాహన చేయడం జరిగింది. ఇక ముందు తనిఖీలలో ఎటువంటి అవగాహన లేకుండా మరి కేసులు బుక్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా హెల్మెట్ ధరించడం 2 వీలర్స్ అయితే, దాంతోపాటు వెహికల్కి తగిన ఇన్సూరెన్స్ ఉండడం, పొల్యూషన్ కాగితం ఉండడం, అలాగే ఆర్సీ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండడం. సో ఈ హెల్మెట్ ధరించేటప్పుడు కూడా జాగ్రత్తలు పాటించి చిన్ స్ట్రాప్ అనేటటువంటి ఉంటుంది, దాన్ని పెట్టుకొని ధరించాలి. అలాగే కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ అనేది కంపల్సరీగా ధరించాలని వాహనదారులందరికీ తెలియజేయడం జరిగింది. ఇది ఒక అవేర్నెస్ లాగా తెలియజేయడం జరుగుతుంది. ఇక ముందు తనిఖీలలో మాత్రం ఎలాంటి అవేర్నెస్ అనేది లేకుండా కేసులు బుక్ చేయడం జరుగుతుంది. ఇది వాహనదారులందరూ గమనించి దయచేసి ఎలాంటి పెనాల్టీలకి గురి కావద్దని. ఎందుకంటే మీరందరూ ఏదో ఇంపార్టెంట్ పనుల మీదనో ఎక్కడికో వెళ్తుంటారు, మీ పర్సనల్ పనుల మీద వెళ్తుంటారు. ఆ సమయంలో మేము వెహికల్ ఆపి ఇది లేదని చెప్పేసి మీకు ఛార్జ్ షీట్లు వేసి మేము కోర్టులకు పంపించడం కానీ, లేకపోతే పెనాల్టీ రాసి మీ వెహికల్ సీజ్ చేయడం కానీ, అనేక రకమైన ఇబ్బందులకు గురి అవుతారు కదా. అట్లాగే ఇంకొక ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రమాదాన్ని దాదాపు 50% తగ్గించాలని. 2 వీలర్లు ఇంతకుముందు చెప్పినట్టు హెల్మెట్ ధరించడం వల్ల మాత్రమే మనము 80% ప్రమాదాలని, అంటే డెత్స్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. 100 2 వీలర్ ప్రమాదాలలో 80% తలకు గాయాల వలన చనిపోతున్నారు. దానికి అత్యంత ముఖ్య కారణం హెల్మెట్ ధరించడం. కాబట్టి మీరు దయచేసి 2 వీలర్ని నడపాలనుకున్నప్పుడు తప్పనిసరి హెల్మెట్ ధరించాలి. ఇది ఒక విజ్ఞప్తి. అలాగే వాహనాలు అతి వేగంతో నడుపుతున్నారు మరియు మైనర్లకి వాహనాలు ఇస్తున్నారు. మైనర్లకి దయచేసి వాహనం ఇవ్వకండి. మైనర్లకి వాహనం ఇస్తే తల్లిదండ్రులు జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞప్తి ఉంచుకొని మైనర్లకి ఎట్టి పరిస్థితుల్లో వాహనం ఇవ్వకూడదు, అతి వేగంగా వాహనాలు నడపకూడదని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. ఆర్మూరు పట్టణంలోని మెగా టవర్స్ వద్ద అగ్ని మాపక శాఖ అధికారులు అగ్ని ప్రమాదాలు సంభవిస్తే ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఫైర్ స్టేషన్ ఆఫీసర్ మధుసూదన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ అగ్ని ప్రమాదం సంభవిస్తే ఏ విధంగా జాగ్రత్త పడాలో పూర్తిగా అవగాహన కల్పించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెగా టవర్స్ అపార్ట్మెంట్ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్, సభ్యులు పుత్తూరి ప్రదీప్, కొండ్ర రాజేశ్వర్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
బ్లాంకెట్ ఎప్పుడైనా ఎన్నికల నుంచి కింద టచ్ చేయాలి దాన్ని చుట్టూ కొట్టేయాలి, మీరే కొట్టాలి. మొత్తం తిరుగుతుంది మనకి ఏం లేకపోతే ఇట్లానే కూడా వెంటనే పోతుంది. వేసేస్తాయి కొడుతుంది అంటే మీరు నేను పరిస్థితి మీ దగ్గర మెగా టవర్స్ ఉన్న గృహస్థులకు మెయిన్గా చెప్పిన వీళ్ళకు ఫైర్ల గురించి అవగాహన కలపడానికి చెప్పడానికి ఈరోజు ఇక్కడికి వచ్చి వీళ్ళకు ఫైర్ల నుంచి ఎట్లా ఎస్కేప్ అవ్వడం, ఫైర్లు ఎట్లా చల్లారిపోవడం, ఫైర్లు అయిన టైంలో ఎట్లా ఆడుకోవడం అనేది వీళ్ళకి అవగాహన కల్పించాం. దీనికి వచ్చి వీళ్ళు చూసినందుకు వీళ్ళకి ధన్యవాదాలు చెప్తూ ఇప్పటి వరకు ఒక గంట వాళ్ళకు అవగాహన అయింది. ఒక సిలిండర్ ఎట్లా చల్లారిపోవడం అనేది వాళ్ళకి చూపించాం. దానికోసం ఈ యొక్క అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఈరోజు అగ్నిమాపక సిబ్బంది ఇక్కడికి రావడాన్ని మెగా టవర్స్ తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా వారు మా యొక్క మెగా టవర్స్ కుటుంబ సభ్యులందరికీ కూడా ముఖ్యంగా ప్రధానంగా మహిళలు వంటలు చేస్తారు కాబట్టి మహిళలకు మంచి అవగాహన కల్పించి ఈ ప్రమాదం జరిగితే ఏ విధంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలనే విషయాన్ని ప్రత్యక్షంగా చూపించడాన్ని వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. సిరికొండ మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఎల్లమ్మ తల్లి బోనాలు నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో రేణుకమాత ఎల్లమ్మ పండుగ ఉత్సవాల ముగింపు సందర్భంగా బోనాలను మంగళహారతులతో ఇంటింటి నుండి తీసుకుని ఎల్లమ్మ తల్లి ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పించారు. గౌడ సంఘం కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సిరికొండ గౌడ సంఘం అధ్యక్షులు హన్మాగౌడ్, కోశాధికారి రాజేందర్ గౌడ్, సభ్యులు రాజగణేష్ గౌడ్, రామస్వామి గౌడ్, లక్ష్మీనారాయణ గౌడ్, రాజేంద్ర గౌడ్, రాజాగౌడ్, రమాగౌడ్, పెంటాగౌడ్, రాజ్ బహదూర్ గౌడ్, నాగభూషణం గౌడ్ సంఘ సభ్యులు పాల్గొన్నారు. రెండు
వేల్పూర్ మండలం పచ్చలనడుకుల గ్రామంలో స్పెషల్ ఆఫీసర్ ఎంపీఓ సయ్యద్ జావేద్, గ్రామ పంచాయతీ కార్యదర్శి నవనీతతో కలిసి గ్రామంలోని మినీ వాటర్ ట్యాంకులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీఓ సయ్యద్ జావేద్ మాట్లాడుతూ గ్రామంలోని మిషన్ భగీరథ 4 పెద్ద ట్యాంకులను 16 మినీ వాటర్ ట్యాంకులను పరిశీలించడం జరిగిందని తెలిపారు. గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి వాటర్ ట్యాంకులను వారానికి ఒకసారి క్లోరినేషన్ చేయించడం జరుగుతుందని, పరిసరాలు శుభ్రంగా ఉండే విధంగా తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామంలో నల్ల ఉన్న ప్రతి ఒక్క ఇంటికి మంచినీరు అందించడం జరుగుతుందని, పైప్ లీకేజీలు ఉంటే ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కారబాలు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. మండల్ పంచాయతీ అధికారిగా మరియు ప్రత్యేక అధికారిగా నేను ఉన్నాను. గ్రామంలో మంచినీటి సమస్య గురించి కోచర్స్, ట్యాంక్స్, మినీ ట్యాంక్స్, బోర్డ్స్ అన్నీ తిరిగి చూడడం జరిగినది. ఇంతవరకు మన దగ్గర పచ్చనడుగుల గ్రామంలో ఎటువంటి మంచినీటి ప్రాబ్లం ఇంతవరకు లేదు. ఏమైనా ఉంటే దానికి తొందరగా మేము చేసుకుంటామని అనుకుంటున్నాము. ప్రతిరోజు ట్యాంక్ క్లోరినేషన్ చేయిస్తున్నాము. వారానికి ఒక రోజు క్లోరినేషన్ చేయిస్తున్నాము. ఓహెచ్ఎస్ ట్యాంక్ మొత్తం ఎన్ని మీద 4 ఓహెచ్ఎస్ ట్యాంక్స్ ఉన్నాయి. మినీ ట్యాంక్స్లు 16 మినీ ట్యాంక్స్లు ఉన్నాయి. అన్నిటిగా రన్నింగ్లో ఉన్నాయి. ఎటువంటి ప్రాబ్లం మోటార్లకు లేదు ఇంతవరకు. ఆర్మూరు పట్టణంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధలగుట్టపై రేపు శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వేద పండితులు వేదాంతం గోపీకృష్ణ, సిద్ధలగుట్ట ఆలయ ప్రధాన అర్చకులు కుమార్ శర్మలు మాట్లాడుతూ రేపు సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని, వేల సంఖ్యలో భక్తులు విచ్చేసి విజయవంతం చేయాలని కోరారు. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని, అదేవిధంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సుమన్, కొడిగెల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీరామదూతం శిరసా నమామి. ఓం మంగళం కోదలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనోజాయ సార్వభౌమాయ మంగళం వేదవేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. హిరణ్యపాత్రం మదో పూర్ణం దదాతి మదవ్యోధానీతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ ఇదమానాజుస్తేజో దదాతి. బోల్ రాజా రామచంద్ర. ఆర్మూర్ నవనాథపుర పట్టణంలో ప్రఖ్యాతిగాంచిన నవసిద్ధులగుట్ట పైన ప్రతి సంవత్సరం లాగానే రామకళ్యాణం మహావైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నవి. ఈ సంవత్సరం కొత్త ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో షెడ్డు నిర్మాణము, ఇతర నిర్మాణాలు కూడా వైభవంగా చేసి ఈ యొక్క కళ్యాణం ప్రతిసారి కంటే కూడా ఇంకా ఘనంగా చేయాలని ఒక తపనతోటి చేస్తున్నారు. చాలా సంతోషము. అందులో భాగంగా ఈరోజు పందిరి వేయడం జరిగింది. సూర్యోదయ పూర్వమే పచ్చని పందిని ఏర్పాటు చేయడము, తర్వాత కళ్యాణ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఉత్సవ కమిటీ అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. రేపు ఉదయం 9 గంటల నుండి స్వామివారికి ఎదుర్కోలు కార్యక్రమము, జీవకోనేరు దగ్గర మంగళ స్నానము, ఆ తర్వాత కళ్యాణ ఘట్టము, 11:45 సుముహూర్తానికి సీతారామచంద్రుల యొక్క కళ్యాణ మహోత్సవము, దాని తర్వాత రామయజ్ఞము, శ్రీరామయజ్ఞం ప్రతిసారి లాగానే రామయజ్ఞం ఉంటుంది. ఆ రామయజ్ఞ పూర్ణాహుతికి కూడాను నందిపేట పల్గుట్ట రాములు మహారాజు గారు, అదేవిధంగా మల్లారం కృష్ణ మహారాజు గారు, ఈ ప్రాంతంలో ఉన్న మహారాజులందరూ కూడా రావడం జరుగుతుంది. మహాపూర్ణాహుతిలో పాల్గొంటారు. అదేవిధంగా ఇక్కడ భక్తులందరూ కూడా కనువిందు అయ్యేట్టుగా మంచి ఆర్కెస్ట్రా ప్రోగ్రాం ఏదైతే ఉందో దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నారు. తర్వాత ప్రొద్దున ఉదయం 9 గంటలకే అన్న ప్రసాదం అనేది ఆరంభం అవుతూ ఉన్నది. ఎందుకంటే అన్ని దానాల్లో కంటే కూడాను అన్నదానం విన్నా అని అన్నారు. అన్నదానం అనేది వివాహం అంటేనే విందు. కాబట్టి వీళ్ళందరికీ కూడాను అన్ని విందులు వేరు, ఈ యొక్క రామచంద్రుడి యొక్క వివాహ విందు వేరు. కాబట్టి అటువంటి విందును 9 గంటలకే ఆరంభం చేస్తున్నాం. అది సాయంకాలం వరకు కూడాను కొనసాగుతుంది. ఈ యొక్క కళ్యాణ ఘట్టంలో పాల్గొనండి. ఆ యొక్క రాముడి యొక్క ప్రసాదాన్ని కూడా స్వీకరించండి. అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి అని, ఆ యొక్క రాముడి అనుగ్రహం అందరికి కూడా ఉండాలని ప్రార్థిస్తూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికీ కూడా పట్టణంలో గల సుప్రసిద్ధమైనటువంటి ఆలయం శ్రీ నవనాథ సిద్ధేశ్వర స్వామి ఆలయం. రాంప్రయాస్ మహారాజ్ అయినటువంటి ఆయన చిరకాల కళ. ఎందుకంటే ఈ ఆలయం అనేటువంటిది అయోధ్య నుంచి తెచ్చినటువంటి విగ్రహాల ద్వారానే లోపల విగ్రహాలను ఏర్పాటు చేసి 1948-52 మధ్యకాలం నుంచి కూడా ఇక్కడ శివపార్వతుల కళ్యాణంతో పాటుగా రామనవమికి సంబంధించినటువంటి కళ్యాణం కూడా నిర్వహించడం ఆనవాయితీ. అట్లాగే గురువుగారు అయినటువంటి వేదాంత గోపీకృష్ణ గారు
వారు కూడా ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి కూడా కళ్యాణం నిర్వహించడం చాలా విశేషం. మరి ఇటువంటి కళ్యాణం భద్రాచలంలో ఉన్నటువంటి శ్రీరామచంద్రుడి కళ్యాణం ఏ విధంగా అయితే ఉంటుందో మరి ఆ విధంగా కనుల పండుగగా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి కళ్యాణాన్ని తిలకించి మీరు పునీతులు కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ కళ్యాణ వేడుక అనేటువంటిది ఉదయం నుండి ప్రారంభమవుతుంది. మొదట మంగళస్నానం, తర్వాత వివాహ క్రతువు, సాయంకాలం అమ్మాయి అబ్బాయి అప్పగింతలు కూడా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దూర ప్రాంతాల వారికి ఎవరైనా మధ్యాహ్నం వరకు అందుబాటులో లేకుండా సాయంకాలం ప్రాంతం వరకైనా వచ్చి ఈ కళ్యాణంలో పాల్గొనాలని అందరినీ కోరుతూ అందరికీ కూడా శ్రీరామనవమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ